హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అడ్డా. ఈరోజు వీడియో వచ్చేసి గృహప్రవేశం రోజున తీసిన వీడియో అండి. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. సో మా ఇల్లు వచ్చేసి ఇలా డెకరేట్ చేసుకుందామని నేను ముందే ఫిక్స్ అయ్యాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ముందే పర్చేస్ చేశానండి. సో ఇల్లంతా క్లీన్ చేసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా నేను ముందే ఒక 1 డే ముందే ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. బట్ డీప్ క్లీన్ చేసే వాళ్ళు ముందు రోజు వచ్చారు. సో ఆ రోజు మొత్తం అప్సెట్ అయిపోయింది. దాని నెక్స్ట్ డే మొత్తం లైక్ గృహప్రవేశం రోజున నేను డెకరేట్ చేసుకుందాం అనుకుంటే నాకు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లీనింగే సరిపోయింది కదండి. అండ్ ఇప్పుడు ఇంకా గృహప్రవేశానికి ఒక 3 hours మాత్రమే ఉంది. అంటే ఒక 3-4 hours ఉంటుంది. మాకు నైట్ 11:05కి ముహూర్తం అండి. సో ఇప్పుడు 6:30 అయ్యింది. నాకు జస్ట్ ఓన్లీ ఒక 1/2 hour టైం మాత్రమే మిగిలింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడికి 1 hour ముందే ఉండాలి, 1-2 hours ముందే ఉండాలి. మళ్ళీ ఇక్కడ లగేజ్ అంతా తెచ్చుకుని అన్నీ దేనికి సపరేట్ చేసుకోవాలి కదా. సో నాకు ఇంకొక 1/2 hour మాత్రమే మిగిలిందండి. నేను మొత్తం పిన్ టు పిన్ ఎలా ఉండాలి, ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది ముందే రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఎలా థీమ్ కూడా నేను ఆలోచించి పెట్టుకున్నానండి. ఆ వినాయకుడు కూడా నేను ఆ ఫ్లవర్స్ అనేవి ఆర్టిఫిషియల్ అండి, రోజ్ ఫ్లవర్స్ నేను తయారు చేశాను. దీని వీడియో అనేది ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇవి వచ్చేసి నాకు చాలా కాస్ట్ పడింది. నాకు అసలు టైం లేదు కదా, నేను అనుకున్న థీమ్ డెకరేషన్ అవుతుందా లేదా అని చెప్పి నేను చాలా టెన్షన్ పడ్డాను. అండ్ కాస్ట్ కూడా నాకు అరౌండ్ ఒక 2000 పడిందండి. మొత్తం ఈ ఆవులు, లోటస్కి, ఈ బనానా లీఫ్ కర్టన్కి, ఇంకా కొన్ని ఐటమ్స్ అనేవి తెచ్చాను. అవి అసలు పెట్టడమే పాసిబుల్ అవ్వలేదు. నేను ఇంకా చేద్దాం అనుకున్నానండి. బట్ అసలు నాకు చాలా అప్సెట్ అయ్యాను, ఇది కూడా అవుతుందా అవ్వదా అని చెప్పి. ఒక 1/2 hourలో మొత్తం ఇదంతా అయిపోయింది డెకరేషన్ చేయడం. అండ్ గుమ్మాలకి కట్ట ఈ ఫ్లవర్స్ దండలు వేలాడదీమనేది నేను తనకి చెప్పేసి నేను ఇంక ఇంటికి వెళ్ళిపోయానండి. నాకు ఇంకా ఇంట్లో దరవైపోతుంది మా మమ్మీ చేతులు అని చెప్పి నేను ఇంకా ఫాస్ట్గా ఇవి అరేంజ్ చేసేసి వెళ్ళిపోయాను. క్లీన్ చేసిన తర్వాత ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. అసలు అంత క్లీన్ అవుతుంది అని నేను అసలు అనుకోలేదు. బట్ చాలా క్లీన్గా, చాలా నీట్గా అయిపోయింది. వన్స్ మొత్తం తడిగుడ్డ పెట్టి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత తినైతే మొత్తము అవన్నీ ఎక్కి బిగించడం, ఫిట్ చేయడం అనేది చేసేసాడు. కర్టెన్ నేను ఎట్లా తీయమనుకున్నానో అనేది తనకి చెప్తే తను అలా కట్టాడండి. మొత్తం ఈ ఫ్లవర్స్ దండలు అన్నీ ఎక్కడెక్కడ ఎలా రావాలి అని నేను చెప్తే తను పీటేసుకుని కట్టేశాడు. ఇవి నాకు కాస్ట్ అయితే సరిగ్గా గుర్తులేదండి. ఈ బనానా లీఫ్ కర్టెన్ వచ్చేసి 450 పడింది. ఇది 2 sizes ఉంటాయి. ఇలా 8 feet by 5 అండ్ ఇలా నిలువుగా పైకి 8 feet వస్తుంది. ఇలా అడ్డం వచ్చేసి 5 feet వస్తుందండి. నేను ఇది తీసుకున్నాను. దేవుళ్ళు ఇలా అడ్డంగా పెడతారు కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. ఈ బనానా లీఫ్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి. మనం ఇలా డెకరేట్ చేసుకునే అవసరం లేకుండా బంతి పువ్వులు డెకరేట్ చేసినట్టు ప్రింటెడ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అవైలబుల్గా ఉంటున్నాయండి. బట్ నేను ఇది బేగం బజార్లో తీసుకున్నాను. బేగం బజార్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుందండి. అక్కడ మనకి హోల్సేల్గా అన్నీ దొరుకుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ బేగం బజార్లోంచే చార్మినార్ వాళ్ళు తీసుకుంటారంట. అక్కడ నుంచి తీసుకుని బేగం బజార్లో తీసుకుని చార్మినార్లో అమ్ముతారంటండి. సో మేము డైరెక్ట్గా బేగం బజార్కి వెళ్ళాము. అక్కడ 3-4 షాప్స్ ఉన్నాయి ఇలా డెకోర్ ఐటమ్స్వి. బాగా 5th floorలో ఒక షాప్ ఉంటుందండి. మేము ఆ కింద అన్ని షాప్స్కి తిరిగి అడిగాము, అన్నీ చాలా కాస్ట్ చెప్పారు. ఇవి అసలు సరిగ్గా గుర్తులేదండి. ఇవి పెద్దవి వచ్చేసి 2-3 లోటస్ ఉండి ఒక ఉంది కదా, అది వచ్చేసి 370 పడింది. యాక్చువల్గా దాని కాస్ట్ వచ్చేసి
450 చెప్పారండి. నేనైతే చాలా షాక్ అయ్యాను. ప్యారలర్గా వాళ్ళు చెప్పిన కాస్ట్ చూసుకుని ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా దాని కాస్ట్ చూసాను. ఇవి నేను 1 మంత్ బ్యాకే తీసుకున్నానండి. మనకి దొరుకుతుందో దొరకదా అని చెప్పి నేను ముందే అటు సైడ్ పని నుండి వెళ్ళినప్పుడు బేగం బజార్కి కూడా వెళ్ళి ఇవైతే అన్నీ తీసుకున్నాము. అండ్ ఈ సెకండ్ ఇంకొకటి ఉన్నది కదా, ఆ సెట్ వచ్చేసి 270 ఆర్ 170 పడిందండి. ఒక ఆవు అండ్ ఒక లోటస్ వచ్చేసి అది 2 కలిపి నాకు 170కి ఇచ్చారు. నేను అలాంటివి ఒక 3 పేర్స్ తీసుకున్నాను. అండ్ చిన్న లోటస్ వచ్చేసి అది 270 పడిందండి. మొత్తం 10 పీసెస్ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది. నేను ఎగ్జాక్ట్లీ ఈ థీమ్ అనుకున్నాను. మధ్యలో వినాయకుడు, మా చెల్లి ఫంక్షన్కి ఈ వినాయకుడిని పెట్టారండి మామూలుగా డెకరేట్ చేసి. నేను అది కావాలి అని చెప్పి ఆ వినాయకుడిని తెచ్చేసుకున్నాను. లైక్ థర్మాకోల్ టైపు స్పాంజ్ షీట్తో ఈ వినాయకుడిని కట్ చేసి చాలా షాప్స్లో అమ్ముతున్నారండి. మనకి ఏం కావాలంటే ఓంకారం అండ్ వెంకన్ బాబు అండ్ వినాయకుడు ఇలా చాలా షేప్స్ ఉన్నాయి. స్వస్తిక్ ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. నేను వినాయకుడు అన్నిటికి ఫస్ట్ వినాయకుడిదే పెడతారు కదా, సో ఈ వినాయకుడిదైతే తీసుకుని దీన్ని నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, రెడ్ కలర్ పేపర్ ఉంటుంది కదండి, కలర్ పేపర్ A4 షీటు, దాంతో నేను రోజ్ ఫ్లవర్ టైప్ కట్ చేశాను. సో ఇది ముందు ఆ ఫంక్షన్లో అయితే బంతి పువ్వులతో డెకరేట్ చేసామండి. అది వాడిపోయి ఖరాబ్ కింద అయిపోయింది. సో మళ్ళీ రోజ్ ఫ్లవర్స్తో గుచ్చితే మళ్ళీ అది వెయిట్కి ఆగుతుందో ఆగదో అని చెప్పి నేను ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. ఇది మనం ఎన్నిసార్లన్నా రీయూజ్ చేసుకోవచ్చు కదా, ప్రతిసారి మనం పని ఉండదు. నాకు దీనికి ఒక 3 days టైం పట్టిందండి. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను దీంతో కూర్చునేదాన్ని. ఇది కూడా యాక్చువల్గా 1 month ముందే చేద్దాం అనుకున్నాను, బట్ 1 month కాస్త ఒక 1 week ముందు చేశాను. ఇది అండ్ బయట వెల్కమ్ బోర్డు కింద పెడదాం అనుకున్నాను. అది ఒక 2-3 days పట్టింది. ఇలా కొన్ని చిన్న హ్యాపీగా ఉండే థింగ్స్ నేను రెడీ చేసుకుందాం అనుకున్నాను. నా బ్రెయిన్లో నేను ఈ దేవుడి దగ్గరది ఎలా రావాలనుకున్నాను, యాజ్ ఇట్ ఈజ్ అట్లానే వచ్చినాయండి. చాలా బాగుంది అండ్ వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది అని చెప్పారు. అప్పుడు ఎవరన్నా బాగుంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. చేసిన కష్టం అంతా 1 secondలో అలా మాయమైపోతుంది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది మిగిలినవన్నీ తనకి అప్ చెప్పేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయానండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. ఇందుకు మీకు ఈ డెకరేషన్ నచ్చిందా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి అరేంజ్మెంట్స్ ఏమైనా ఇలా డెకరేటివ్ థీమ్కి సంబంధించి ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నా దగ్గర ఇలాంటి థాట్స్ చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు డెకరేషన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. మీకు ఏమన్నా ఐడియాస్ కానీ టిప్స్ కానీ ఏమన్నా కావాలంటే నేను మీకు సజెస్ట్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్లో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.